హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ పవన్ని. ఈ రోజు అయితే శ్రీకాకుళం ఉన్నటువంటి ఆర్టీసీ కాంప్లెక్స్కి అయితే వచ్చాము. సో ఇక్కడికి రావడానికి ముఖ్య కారణం ఏంటి, ఇప్పటికే చాలా హాట్ టాపిక్గా మారినటువంటి ప్రజలు ఏం కోరుకుంటున్నారు, మావేగన్న లేకపోతే అమరావతి. సో ప్రజలు ఎటువైపు ఉండబోతున్నారనే అంశం పైన అయితే చర్చనకు చూసాము. అయితే ఇందులో సుమన్ టీవీ ఉన్నది ఉన్నట్లుగాను, ఎక్కడ ఎడిటింగ్ లేకుండాను, నిష్పక్షపాతంగాను, ప్రజల వైపుగాను, అంటే ప్రజల మనోగతం ఏవైతే ఉందో అదే యాజ్ టీజ్ గాను మీ ముందైతే చూపించే చిన్న ప్రయత్నం అయితే చేస్తున్నాము. ఒక్కసారి ప్రజలు ఏం కోరుకుంటున్నారు, అమరావతి కోరుకుంటున్నారా లేదా మావేగన్ని కోరుకుంటున్నారా, ఒక్కసారి వారి మాటల్లోనే డైరెక్ట్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గురుగారు, మేము ఒక చిన్న సర్వే మీద వచ్చాము. సో ఇప్పుడు హాట్ టాపిక్గా ఉంది, ఏదైతే ఉందో అమరావతి అనుకుంటున్నారో అదేవిధంగా మావేగన్ అంటున్నారు. సో ఇప్పుడు మీరైతే ఏం కోరుకుంటున్నారు? అమరావతి తయారైతే మంచిదే. మావిడంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఎందుకు అదే ఇచ్చారు. అమరావతి తయారైపోతే మంచిదే. అమరావతి తయారైతే మంచిదే. చూశారు కదా, ఇక్కడ అంటే పబ్లిక్ టాక్ ఇక్కడ ఏదైతే ఉందో అమరావతి అయితే ఉంటే మంచిది అంటున్నారు. అదే విధంగాను మీరు కూడా చూస్తున్న వాళ్ళు కూడా మీ ఒపీనియన్ చేయాలనుకుంటే కింద కామెంట్ బాక్స్లో తెలియచ్చు. బ్రదర్, మనం ఒక చిన్న సర్వే నుంచి వచ్చాం. ఏం కాదు, జస్ట్ మనకి ఇప్పుడు అమరావతి ఉంది, అదే విధంగా మావేగన్ రెండు ప్రపోజల్ ఉన్నాయి, హాట్ టాపిక్ ఉంది. ఈ రెండిట్లో మీరైతే ఏం కోరుకుంటున్నారు? అమరావతి. సో ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్, ఇప్పుడు తెలంగాణకి హైదరాబాద్, కర్ణాటకకి బెంగళూరు ఎలా ఉందో మనకు ఒక క్యాపిటల్ అంటే గ్రోత్ క్యాపిటల్ కావాలి. అలా అని ఇప్పుడు చంద్రబాబు ఇప్పుడు ఎలా సైబరాబాద్ ఎలా నిర్మించాడో మొత్తం పెట్టుబడులు అక్కడ పెట్టాడు. ఇప్పుడు ఎలా కాదు కదా, విశాఖపట్నానికి ఇప్పుడు కొత్తగా ఎయిర్పోర్ట్ వస్తుంది. ఇంకా ఆల్మోస్ట్ 1.5 lakh crores గూగుల్ వస్తుంది. ఇంకా స్టీల్ ప్లాంట్ జిందాల్ సంథింగ్ ఏదో అది వస్తుంది. ఇవన్నీ అటువైపు ఎందుకంటే ఒక 3 క్యారిడార్స్ చేసి రాయలసీమ, అమరావతి, ఉత్తరాంధ్ర, ఇది కోస్తా, ఇలా మొత్తం 3 చేస్తున్నాడు. కాబట్టి మనకి కొంచెం అంటే 3 సమానంగా అభివృద్ధి చెందుతాయి. కాబట్టి అమరావతి బెస్ట్. ఇప్పుడు మావిగన్ అనేది ఏంటి, మచిలీపట్నం, గుంటూరు అలా 3 చెప్పాడు. కాబట్టి జగన్ అది గ్రోత్ గా అంత ఇంపాసిబుల్ కాదేట నేను అనుకుంటున్నాను. అమరావతి నా విధంగా చూసుకుంటే బెస్ట్. చూశారు కదా, సో ఇక్కడ ఏదైతే అనుకుంటున్నారో బ్రదర్, ఒక చిన్న సర్వే ఏం లేదు. ఇప్పుడు ప్రెజెంట్ ఏదైతే ఉందో ఆ హాట్ టాపిక్ గా మారింది, అమరావతి మావేగన్ అనే టాపిక్ అయితే నడుస్తుంది. మీరైతే ఏం కోరుకుంటున్నారు? అమరావతి. ఎందుకు? అది ప్రస్తుతానికి అదే అది అభివృద్ధి చెందాలి. దానికోసం అది అభివృద్ధి చెందితే మొత్తం మన ఆంధ్రప్రదేశ్ మొత్తం బాగానే ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇక్కడ శ్రీకాకుళంలోని ప్రజల యొక్క అభిప్రాయం ఏ విధంగా అయితే ఉందో, సో అదే విధంగాను మీరు కూడా మీ అభిప్రాయాన్ని తెలియజేయాలనుకుంటే కింద ఉన్న కామెంట్ బాక్స్ లో పెట్టచ్చు. బ్రదర్, మేము సుమన్ టీవీ నుంచి చిన్న ఒక సర్వే చేస్తున్నాము. ఇప్పుడు ప్రెసెంట్ అమరావతి అదే విధంగాను మావేగన్ అనే టాపిక్లు అయితే నడుస్తున్నాయి. సో మీరైతే ఏం కోరుకుంటున్నారు? మావేగన్. ఎందుకని? అయితే అక్కడ డెవలప్మెంట్ చేస్తే బాగుంటుంది. మొత్తం 3 ప్రాంతాలు ఉన్నాయి కదా, డెవలప్మెంట్ చేస్తే బాగుంటుంది. సో చూశారు కదా, ఇక్కడ కొంతమంది కాంప్లెక్స్ ఉన్నారు. తమ్ముడు, సో అదే విధంగా మీరు కూడా చూస్తున్న వారు కూడా మీ కామెంట్ అనేది కింద తెలియజేయండి. అమ్మా, ఇక్కడ ఒక చిన్న సర్వే నుంచి వచ్చాను సుమన్ టీవీ నుంచి. ఇప్పుడు మావేగన్ అదే విధంగాను అమరావతి రెండు రాజధానులని ఉన్నాయి టాపిక్. మీరైతే ఏం కోరుకుంటారు? అమరావతి అయితే మంచిది. చూస్తున్నారు కదా, సో బ్రదర్, సుమన్ టీవీ నుంచి చిన్న సర్వేలో వచ్చాము. ఇప్పుడు ఏదైతే హాట్ టాపిక్ గా ఉందో అమరావతి వర్సెస్ మావేగన్, ఈ రెండిట్లో మీరైతే ఏం కోరుకుంటున్నారు? సో మీకు ఏ రాజధాని ఉండాలి? అమరావతి. చూస్తున్నారు కదా, శ్రీకాకుళం ఉన్నటువంటి వివిధ అంటే ఒపీనియన్స్ మనం సేకరించే పనిలోనే ఉంటే చాలా మంది కూడా అమరావతి అంటున్నారు. అదే విధంగా ఇక్కడ ఎక్కడ కూడా ఎడిటింగ్ లేదు. ఇక్కడ సుమన్ టీవీ కేవలం ప్రజల యొక్క మనోభావాలు, వారు ఏదైతే కోరుకుంటున్నారో అవి చూపించే విధంగా అయితే చేస్తున్నాము. ఒకసారి ఏదైతే చూస్తున్నామో అదే చూస్తున్నాం. మీ అందరూ కూడాను ఎక్కడైనా సరే అంటే మీ కామెంట్ రూపంలో మీరు తెలియజేయాలనుకుంటే కింద కామెంట్ బాక్స్లో అయితే చెప్పచ్చు. సార్ నమస్తే, సుమన్ టీవీ నుంచి చిన్న సర్వే.
ఇప్పుడు ప్రజెంట్ హాట్ టాపిక్ ఉన్నటువంటి అమరావతి వర్సెస్ మావిగాన్. సో మీరైతే ఏం కోరుకుంటారు? అమరావతి కోరుకుంటాం ఎవరైనా. అమరావతి. సో ఎందుకని? బాగుంటది కాబట్టి. రైట్ సార్, మీరైతే సార్ మీ ఒపీనియన్? నేను ఎగ్జాక్ట్గా ఏంటని చెప్పలేను సార్. ఏది బెటర్ ప్రజలకి అదేది బెటర్ అని అనుకుంటా. మా ఒపీనియన్ మల్టిపుల్ సిటీస్ డెవలప్ అయితే బాగుంటుంది అనుకుని మావిగానే నేను అనుకుంటున్నాను. సో అమరావతి అనేది ఓన్లీ వన్ ప్లేస్లో అవుతుంది కదా, సో అలా అనుకుని నేను అనుకుంటున్నాను. చూశారు కదా శ్రీకాకుళంలోని అంటే ప్రజల యొక్క అభిప్రాయాలు ఒక్కొక్కరిది ఒక్కొక్క విధంగా ఉంది. అయితే ఇందులో ఎక్కడ కూడా సుమన్ టీవీ తాలూకా ప్రయత్నం ఏంటంటే ప్రజల మనోగతం ఏదైతే వాళ్ళ అభిప్రాయం ఉందో దాన్ని యాజ్ డీజ్ గా చూపించే ఈ ప్రయత్నం అయితే చేస్తున్నాం. ఇందులో ఈ సుమన్ టీవీ ఎవరో ఒక పక్క అంటే ఒకరికి అనుకూలం కాదు, ఒకరికి వ్యతిరేకం కాదు, కేవలం ప్రజల యొక్క అభిప్రాయాన్ని నేరుగా మీ ముందుకు తీసుకొచ్చే ఈ చిన్న ప్రయత్నమే. థ్యాంక్ యూ సుమన్ టీవీ.